ఈరోజు ఏం కర్రీ చేయబోతున్నావు? ఈరోజమ్మా ఈరోజు నల్లేరు పచ్చడి చేయబోతున్నా. నల్లేరు అంటే ఇది చెట్టు ఇలా ఉంటుందమ్మా. పచ్చడి ఎలా చేసుకోవాలి? పచ్చడి చేసి చూపిస్తానమ్మా. ఈ పచ్చడి కొన్ని ధనియాలు వేసేసి కొంచెం జీలకర్ర వేసుకోవాలి, కొంచెం ఎండుమిర్చి వేసుకోవాలి, ఒక వెల్లుల్లి వేసుకోవాలి, 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. దీన్ని 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలమ్మా. ఇది చల్లగా అయిన దాకా పక్కన పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలమ్మా. చేతికు ఇది ఏంటంటే దురద వస్తుంది కాబట్టి ఇట్లా చెక్కు తీసుకోవాలమ్మా. అన్నీ కొంచెం లైట్గా ఇట్లా తీసేసుకోవాలి, ఇట్లా క్లీన్ చేసుకోవాలమ్మా మొత్తం. ఇది చల్లగా అయిపోయింది. ఇది మిక్సీలో గిన్నెలో జార్లో వేసుకోవచ్చు. ఇందాక పోపు వేయించుకున్నాం కదా, ఆ బండిల్ని కొంచెం లైట్గా వేయించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా లైట్గా. ఇది కొంచెం వేగిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని కలుపుకోవాలి. వేయించుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర అన్నీ చల్లగా అయిపోయినాయి కదా, ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాం. ఈ ఎండుమిర్చి ఇవన్నీ మిక్సీ పట్టింది కదా, ఆ పొడిలో ఇట్లా నల్లేరు వేసేసుకోవాలి. కొంచెం ఉప్పు తగ్గింది, కొంచెం బాగుంది, చాలా బాగుంది, సూపర్. ఇది మీరు కూడా ట్రై చేసుకోండి, చాలా బాగుంది. హెల్త్కి చాలా మంచిది.